వెల్కమ్ టు ఊరువాడ. ఏపీ తొలి కేబినెట్ భేటీ అనంతరం మాట్లాడారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం ఒక్కొక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సి ప్రకటించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 3 ఏళ్లుగా టెట్ నిర్వహించని కారణంగా విద్యార్థులు విలువైన సమయాన్ని నష్టపోయారన్నారు. ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు పార్థసారథి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి కందుల దుర్గేష్ తో పాటు అధికారులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ సమస్యలపై నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, దిల్ రాజు సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్ ను కోరారు. సినీ రంగ అభివృద్ధి విస్తరణపై పవన్ సానుకూలంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నలపై స్పందించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. కొడాలి నాని ఓ దారిన పోయే దానయ్యగా అభివర్ణించారు. ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మనిషిగా ఆయనకు ప్రశ్నించే హక్కు కూడా లేదన్నారు. వైసీపీకి తెలిసిందల్లా డైవర్షన్ పాలిటిక్సే అన్నారు. సూపర్ 6 పథకాలను 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాను ఆత్మహత్యకు యత్నించినట్టుగా వస్తున్న వార్తలను ఖండించారు వైసీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఫుడ్ పాయిజన్ తో కొంత ఇబ్బంది పడినట్లుగా తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లుగా స్పష్టం చేశారు. కుటుంబ కలహాలతో నిద్రమాత్రలు మింగినట్లు కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. తనపై జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ వీడియో రిలీజ్ చేశారు అదీప్ రాజ్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరో 4 ఎమ్మెల్యేలు శ్రీశైలంలో పర్యటించారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వాదం అందజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఇచ్చిన హామీకి కట్టుబడి ఎన్ని కష్టాలైనా ఎదురైనా రైతు రుణమాఫీకి నిర్ణయించడంపై హర్షం ప్రకటించారు. రైతు రుణమాఫీపై అవాకులు చవాకులు పేలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర్ చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు జూడాలు. తమ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నాకు దిగారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ను యథాతథంగా కొనసాగించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు వెంటనే భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఆదివాసీలు వందలాదిగా తరలివచ్చారు. జీహెచ్ఎంసీలో ప్రజావాణిపై బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ లేకుండానే ప్రజావాణి నిర్వహించడమేంటని నిలదీశారు. మేయర్ ఆదేశాలను కింది స్థాయి అధికారులు బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి వచ్చే వారిని సీఎం రేవంత్ కాస్త పట్టించుకోవాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మపై దాడికి నిరసనగా ఆదివాసీలు కదం తొక్కారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు బైఠాయించి న్యాయం కోసం డిమాండ్ చేశారు. ఈశ్వరమ్మను చిత్రహింసలు పెట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పార్టీ మార్పుపై స్పందించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. తాను వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని సీఎంను కలిశానన్నారు. సీఎం రేవంత్ ఆహ్వానంతోనే కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు. నియోజకవర్గానికి నిధుల కోసమే పార్టీ మారినట్లు చెప్పారు. కాంగ్రెస్ సర్కార్పై ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలో ఉన్నామని విర్రవేగుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఆరోపించారు. 2004లో కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన సంగతి గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు కష్టాలు కొత్త కాదు అన్న కేటీఆర్ కాంగ్రెస్ కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చరిత్ర పునరావృతం కావటం ఖాయం అన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నేత షబీర్ అలీ. గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నించారు. శాసన మండలిలో తన ప్రతిపక్ష హోదాను తొలగించింది నిజం కాదా అని నిలదీశారు. ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అయిన బీఆర్ఎస్ దాని గురించి మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అన్నారు కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. రైతులకు రుణమాఫీ కేసీఆర్ కేటీఆర్లకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నల్గొండలో జగదీష్ రెడ్డి 100 ఎకరాలు కబ్జా చేశారని, త్వరలోనే ఆయన బండారం బయటపడుతుంది అన్నారు కోదండరెడ్డి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడం అనైతికమన్నారు ఎమ్మెల్సీ రమణ.
డాక్టర్ సంజయ్ ను రాజకీయాలకు పరిచయం చేసిందే బీఆర్ఎస్ అన్నారు ఆయన. తెలంగాణలో ఉన్నది రాహుల్ కాంగ్రెసా లేక రేవంత్ కాంగ్రెసా అంటూ నిలదీశారు. ఓ పార్టీలో ఎన్నికైన వారు మరో పార్టీలోకి వెళ్లిన వారిపై అనర్హత వేటుకు డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే సంజయ్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సంజయ్ కు వ్యతిరేకంగా జగిత్యాలలో స్టిక్కర్లు అంటించారు. సంజయ్ తో పాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారంతా పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ధర్నాలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన నేతలను అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఆది శ్రీనివాసులను చుట్టుముట్టి ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్పై విప్లను నిలదీశారు. నీట్ నిర్వహణలో కేంద్రం ఘోర వైఫల్యం చెందింది అన్నారు బీఆర్ఎస్ నేత వినోద్. నీట్లో అవకతవకల వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. నీట్ నుండి వైదొలిగే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేయాలి అన్నారు. సుప్రీంకోర్టులో రేవంత్ వెంటనే పిటిషన్ వేయాలని కోరారు. తెలంగాణలో రుణమాఫీపై త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి రుణమాఫీ నిర్ణయమే నిదర్శనమన్నారు మంత్రి పొన్నం. ఆదిలాబాద్ జిల్లా అందవెల్లి బ్రిడ్జిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నిరసనకు దిగారు. 6 నెలలుగా వెంటపడుతున్న బ్రిడ్జి పనులు పూర్తి చేయటం లేదని ఆందోళనకు దిగారు. బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తికి ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు ఎమ్మెల్యే. ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ వివరణ కోరిన కమిషన్ తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. కమిషన్ ముందు హాజరు కాకపోతే లేఖ ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సింగరేణి ఉత్తర తెలంగాణకు ఆత్మ లాంటిది అన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. సింగరేణిని ఉత్పత్తి చేసే కంపెనీగా కాకుండా తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా చూడాలి అన్నారు. బొగ్గు గనుల వేలం నుండి సింగరేణిని మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. శ్రావణపల్లి గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. తెలంగాణ బిడ్డగా సింగరేణిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు కోదండరాం. సికింద్రాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులపై అప్రమత్తమయ్యారు పోలీసులు. 2 ఎయిర్పోర్టుల్లో సోదాలు చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేసిన పోలీసులు బాంబు బెదిరింపు ఆకతాయి పనిగా తేల్చారు. ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎంఆర్ఓ కాళ్లపై పడ్డారు రైతు. పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న పొలం ఇప్పించాలని తహసీల్దార్ను వేడుకున్నారు. ఆన్లైన్లో తన భూమి వేరే రైతు పేరుపై నమోదు చేయడంపై ఆగ్రహించారు. అధికారుల తప్పిదంతో తాను కోల్పోయిన 2 ఎకరాల భూమిని తిరిగివ్వాలని కోరారు. 4 ఎంఆర్ఓలు మారినా కనికరం చూపడం లేదంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డాడు. కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ సిగరెట్ల దందా గుట్టురట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. హోల్సేల్ అమ్మకాల ముసుగులో నకిలీ సిగరెట్లు అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు. 3 దుకాణాల్లో తనిఖీలు చేసి 17 లక్షల విలువైన సిగరెట్లను సీజ్ చేశారు. బ్రాండెడ్ సిగరెట్ల ముసుగులో నకిలీ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. మహబూబాబాద్ మున్సిపల్ భేటీ రసాభాసగా మారింది. అభివృద్ధి పనుల్లో జాప్యంపై అధికారులను నిలదీశారు ఎమ్మెల్యే మురళీనాయక్. కోట్ల రూపాయలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ అసాంఘిక పనులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరారు. జనగాం జిల్లా కలెక్టరేట్ భవనం ఎక్కి ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన భూమిని అక్రమంగా మరో వ్యక్తి పేరుపై రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపించాడు. తన భూమిని వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తూ భవనం ఎక్కాడు. పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. బాధితుడిని నర్సింగరావుగా గుర్తించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ గా షగిలి షాన్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కలెక్టర్ గా పనిచేసిన నివాస్ ను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం సహించబోనని హెచ్చరించారు కొత్త కలెక్టర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో చిరుత పులి కనిపించింది. ఝాన్సీమియా గూడెంలో ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో పులి కదలికలు నమోదయ్యాయి. పులి సంచారం విషయం తెలిసిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఫారెస్ట్ అధికారులు చిరుత జాడ కోసం గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలో చోరీలు పెరిగాయి. చైన్ స్నాచర్ల ఆగడాలతో మహిళలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వెంకటాపురం దగ్గర బైక్ పై వచ్చిన ఓ దుండగుడు మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోయాడు. సమీపంలో ఉన్న కళ్యాణ మండపం సీసీ కెమెరాలో ఈ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.
ఏపీ మాజీ సీఎం జగన్ దంపతులు కడప జిల్లా పర్యటన ముగించుకున్నారు. 3 రోజుల పాటు పులివెందుల్లో ఉన్న జగన్ స్థానిక నేతలు కార్యకర్తలతో బిజీగా గడిపారు. పర్యటన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లారు. ఇవాళ రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. ఏలూరు జిల్లా ఆర్ఆర్పేటలో ఓ యువకుడు కారుతో హల్చల్ చేశాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన వాహనాలపై నుండి దూసుకువెళ్లాడు. కారు బీభత్సానికి పలు బైకులు ధ్వంసమయ్యాయి. కారు నుండి తప్పించుకునేందుకు స్థానికులు భయంతో పరుగులు తీశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చిల్లకరిగెలో లోన్ యాప్ వేధింపులకు ఓ దివ్యాంగుడు బలయ్యాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆన్లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు పైడయ్య అనే దివ్యాంగుడు. పేమెంట్ చేయకపోవడంతో యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడ్డారు. రోజు రోజుకు బెదిరింపులు తీవ్రం కావడంతో ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినులను నిత్యం లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో లెక్చరర్ శోభన్ బాబును అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి వేళల్లో ఓ యువతికి అసభ్యకర మెసేజ్లు పెట్టినట్టుగా నిర్ధారించారు. ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల వేధింపులపై విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సంసద్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తొలగించడానికి యత్నించిన వారిని ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు. రాజస్థాన్ లో నీట్ పేపర్ లీక్ పై ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ కెనాల్లను ప్రయోగించి చెదరగొట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బెంగళూరులో కర్ణాటక బీజేపీ నేతలు భారీ ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధింపుపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాహుల్ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. తమిళనాడు కళ్లకురిచి కల్తీ సారా ఘటనపై విపక్షాలు స్టాలిన్ సర్కార్పై ముప్పేట దాడి చేస్తున్నాయి. కళ్లకురిచిలో అన్నాడీఎంకే భారీ ఆందోళన చేపట్టింది. మాజీ సీఎం పళనిస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే 57 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు పళనిస్వామి. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో జల సంక్షోభం రోజురోజుకి మరింత ముదురుతోంది. అనేక కాలనీలు, బస్తీలకు ట్యాంకర్లను పంపిస్తున్నా ఏమాత్రం చాలటం లేదు. నీటి కోసం యుద్ధాలు తప్పటం లేదు. నాయకులు, అధికారులు నీటి సమస్యను పట్టించుకోవటం లేదని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఫైజాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ ఓటమి ప్రభావం అయోధ్యలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల మీద పడింది. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా నిర్మించబోయే వంతెనల్లో కొన్నింటిని రద్దు చేశారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లను పూర్తి చేస్తారు. పూరీ జగన్నాథ క్షేత్రం రత్న భండార్ను లెక్కించేందుకు సిద్ధమవుతోంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలై 8-9న బంగారం, వజ్రాలు, మణుల సంపదను విలువకట్టనున్నారు. ఈ సందర్భంగా పూరీ సముద్ర తీరంలో సేవ్ రత్న భండార్ పేరుతో సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన శిల్పం ఆకట్టుకుంటోంది. టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియాతో తలపడనుంది ఆస్ట్రేలియా. సెయింట్ లూసియా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఆసీస్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది.